ఎందుకంటే మాది హైరార్కియల్ ఇది. నేను ప్లటూన్ కమాండర్ అయితే కంపెనీ కమాండర్ చెప్తాడు, నేను కంపెనీ కమాండర్ అయితే బెటాలియన్ కమాండర్ చెప్తాడు, బెటాలియన్ కమాండర్కి బ్రిగేడ్ కమాండర్ చెప్తాడు, బ్రిగేడ్ కమాండర్కి జిఓసి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ చెప్తాడు, జిఓసికి కోర్ కమాండర్ చెప్తాడు. కానీ వీళ్ళందరూ పర్మిషన్ తీసుకొచ్చే లోపల ఇంకా టైం గడిచిపోతుందేమో కదా సార్? ఇస్ ఇట్ పాసిబుల్? నిమిషాల్లో సెకండ్స్ ఫ్రాక్షన్స్ లో నిర్ణయం తీసుకోవాలంటే ఎంత ప్రోటోకాల్ కష్టం కదా. లేదు, అది హైయెస్ట్ ఈజ్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. మొన్న బంగ్లాదేశ్ సిచ్యువేషన్ అయినప్పుడు అర్ధరాత్రి ఇది ప్రైమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, ఇది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, మిగతా సెక్రటరీస్ వీళ్ళందరూ కలిసి ఆలోచిస్తారు ఏమిటి మనం ఏం చేయాలి అనేది. ఆ డెసిషన్ అది పొలిటికల్ డెసిషన్. ఆ పొలిటికల్ డెసిషన్ తీసుకునేది ప్రైమ్ మినిస్టర్ ఆర్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. వాళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాత సిడిఎస్కి కానీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి చెప్తారు ఇది మేము అనుకుంటున్నాము, ఎంత త్వరగా మీరు చేయగలరు అనేది. అది దీనికి ప్రిపరేషన్ ముందే అవుతుంది, వాళ్ళు ఇండికేట్ చేస్తారు ఇట్లా డెవలప్ అవుతోంది, ఆ సిచ్యువేషన్స్ డిస్కషన్స్లో ట్రైనింగ్ నడుస్తూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే డెసిషన్ తీసుకుంటారో వెంటనే ఆర్మీ కమాండర్ ఎవరైతే ఉధంపూర్లో ఉన్నాడో లెఫ్టినెంట్ జనరల్ జిఓసిఎన్సికి ఆయనకి మెసేజ్ వస్తుంది అంటే మాట్లాడతాడు, టెలిఫోన్ ఇస్తాడు, ఇది చెయ్యి అంటాడు. అది వెంటనే ఏ ఏరియాలో అయితే ఆపరేషన్ చేస్తున్నామో అతని ఆ కోర్ కమాండర్కి అతను చేసేయి అంటాడు, కోడ్ వర్డ్ ఉంటుంది, ఆ కోడ్ వర్డ్ చెప్పేస్తాడు. అతను ఆ కోడ్ వర్డ్ ఇవ్వగానే ఏ ప్లాన్స్ అయితే మనం పెట్టుకున్నామో రిహర్స్ చేసామో అవి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇది ఆల్మోస్ట్ వెళ్లే ముందు కూడా అది స్టాప్ అబార్ట్ అని కూడా అనొచ్చు. మామూలుగా మీరు చెప్పే ఇట్లాంటి ఆపరేషన్స్ పారా స్పెషల్ ఫోర్సెస్కి ఉంటాయి. అంటే వాళ్ళు డే అండ్ డే అవుట్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఎక్కడ అటాక్ చేయాలి, ఎక్కడ సర్జికల్ స్ట్రైక్ చేయాలి, అవి. కానీ వీటిల్లో దేనికి పర్మిషన్ వస్తుంది, దేన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది అప్పుడే తెలుస్తుంది, లాస్ట్ మినిట్లో తెలుస్తుంది. ఇంత మాకు కాబట్టి నాకు కావాల్సింది మా ఇమీడియట్ బాస్ గురించి కాబట్టి మనకి పైన ఏమైతుంది అనేది జనరల్ నాలెడ్జ్ తప్ప మనకి డైరెక్ట్గా ఎఫెక్ట్ కాదు. ఇది ఆప్ రక్షక్లో మేము ఫిరోజ్పూర్ అనే ప్రాంతంలో జీరా అనే లొకేషన్లో డిప్లాయ్ అయి ఉన్నాం. అది ఇక్కడ నుంచి డెహ్రాడూన్ నుంచి వెళ్ళాము, మొత్తం మా సామాన్ మిలిటరీ సామాన్ తీసుకొని అక్కడ ఒక షుగర్ ఫ్యాక్టరీలో ఉండడానికి. అక్కడ నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్రోలింగ్, రాత్రిపూట పెట్రోలింగ్ చేయాలి, కోఆర్డినేట్ సెర్చ్ చేయాలి, అంబుష్ చేయాలి, ఇవి చేశాను. అది 1992-93 ఆ ప్రాంతంలో. దాని తర్వాత నేను మేజర్గా ఉన్నప్పుడు ఐ వాజ్ పోస్టెడ్ టు లేఖాపాని అని, ఇది మ్యాన్మార్ బార్డర్స్, అది నార్త్ ఈస్ట్లో ఉందన్నమాట. అక్కడ ఉల్ఫా దుండగులది ఆప్ రైనో నడుస్తోంది. అప్పుడు ఎన్నో రకాల ఇది గుంపులు ఉన్నాయి అక్కడ, మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మా జ్యూరిస్డిక్షన్లో మా ఏరియా ఆఫ్ ఆపరేషన్స్లో ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడం, వాళ్ళ గురించి వాళ్ళని పట్టుకోవడం కానీ, న్యూట్రలైజ్ చేయడం కానీ, పట్టుకుంటే పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయడం కానీ, ఇవి మా బాధ్యత. అక్కడ 3 బెటాలియన్స్ మాతో పాటు ఉండేవి. ఇది జయరాంపూర్ అని, ఇది నాగాలాండ్లో ఒక ప్రాంతంలో, ప్లస్ లేఖాపాని, తిన్సుకియా ఆ డిస్ట్రిక్ట్లో మేము ఆపరేషన్స్ చేసేవాళ్ళం అన్నమాట. ఇది అప్పుడప్పుడు సివిల్ క్లోత్స్లో వెళ్ళేవాళ్ళం వాళ్ళకి తెలియకుండా ఉండడానికి. వాళ్ళని పట్టుకొని క్యాప్చర్ చేయగలిగితే క్యాప్చర్ చేసాడు. అందరూ వాళ్ళు వెపన్స్ తీసుకెళ్తారు, కానీ మనం ఫైర్ చేయాలంటే వాళ్ళు మన మీదన్నా ఫైర్ చేయాలి, లేకపోతే వాళ్ళ దగ్గర వెపన్ ఉందని గ్యారంటీగా మనకి తెలియాలి. అది చాలా కష్టం. వాళ్ళు ఫైర్ చేస్తే ఫస్ట్ మనకి తగులుతుంది. మన గ్రూప్లో ఒకళ్ళిద్దరికి వాళ్ళు ఇది ఆటోమేటిక్స్తో ఫైర్ చేస్తే 2-3కి గాయాలు తగులుతాయి, పడిపోతారు. వాళ్ళని ఎవాక్యుయేట్ చేయాలి, అది సెకండరీ. వీళ్ళని పట్టుకోవాలి, వాళ్ళు న్యూట్రలైజ్ చేయాలంటే కాల్ చేయాలి. ఇటువంటి ఆపరేషన్స్ ఉన్నాయండి. నేను 2 ఏళ్ళు అక్కడ ఉన్నాను, 96 నుంచి 98 దాకా అక్కడ ఉన్నాను.
తర్వాత నేను ఇది డెజర్ట్స్కి వెళ్ళాను. డెజర్ట్స్ అంటే రాజస్థాన్ బార్డర్స్కి వెళ్ళాను. అప్పుడు ఆప్ విజయ్ అయిందండి. ఆప్ విజయ్లో వాళ్ళు అప్పుడు మన ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉన్నారు. వాళ్ళ పొలిటికల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే దాన్ని ఆ వార్ని ఇంటర్నేషనల్ బార్డర్ జమ్మూ కంటే సౌత్కి పెంచొద్దు అని. లేకపోతే ఎందుకంటే మన మీద ప్రెషర్ ఇది అటు ఇది అమెరికా నుంచి ఇటు అన్ని మిత్ర దేశాల నుంచి యునైటెడ్ నేషన్స్ నుంచి ప్రెషర్ త్వరగా చేయండి త్వరగా ఇది అని చెప్పి. అప్పుడు ఆప్ విజయ్లో వాళ్ళు చొచ్చుకొని వచ్చిన తర్వాత లిమిటెడ్ ఎయిమ్తోని వాళ్ళని ఎక్కడైతే వాళ్ళు స్థావరాలు ఆక్రమించుకున్నారో మంచుకొండల మీద అక్కడి నుంచి తరిమేయాలి, కానీ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళొద్దు అని చెప్పి. అయినప్పటికీ ఆ లిమిటెడ్ ఎయిమ్తో ఉంది కాబట్టి ఆపరేషన్స్ అన్నీ ఇది నార్త్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్లోనే అయ్యాయి. ఆల్మోస్ట్ నార్త్ ఆఫ్ జోజిలా, అక్కడే సోన్మర్గ్ అటు పక్క అయ్యాయి. అప్పుడు కానీ యుద్ధంలో ఒకసారి యుద్ధం చెలరేగిన తర్వాత ఎవరిని అటాక్ చేస్తారని మనం చెప్పలేము. అందరూ అలర్ట్గా ఉండాలి. అప్పుడు మేము గన్స్తోని రాజస్థాన్లో పాకిస్తాన్ బార్డర్స్ మీద డిప్లాయ్ అయి ఉన్నాము ఫర్ ఎనీ కంటింజెన్సీ. ఏదంటే మందుగుండు సామాగ్రి అంతా తీసుకొని ఆర్డర్స్ రాగానే ఫైరింగ్. ఈ ఫైరింగ్ అనేది ముందుగానే మాకు ఎక్కడెక్కడ చేయాలి అనేది ఆ టెక్నికల్ డేటా ముందుగానే కలెక్ట్ చేసి ఉంటాయి మా దగ్గర. సీక్రెట్ ఫోల్డర్స్లో ఉంటాయి, అవి లాకర్లో కమాండింగ్ ఆఫీసర్ లాకర్లో ఉంటాయి. అవి మేము మొబిలైజ్ చేసి వెళ్లే ముందు, బార్డర్కి వెళ్లే ముందు, సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఆ పుస్తకాలను ఇస్తారు. దాంట్లో ఆ లిస్ట్లో టెక్నికల్ డేటా ఉంటుంది, అది అప్లై చేసి ఫైరింగ్ చేయాలి ఆన్ ఆర్డర్స్. ఇటువంటి పరిస్థితిలో ఆప్ విజయ్లో ఉన్నాను. అక్కడి నుంచి నేను కల్నల్గా ప్రమోట్ అయిన తర్వాత నార్త్ ఈస్ట్లో ఇది సిక్కిం, భూటాన్ ఆ ప్రాంతంలో జ్యూరిస్డిక్షన్ ఉన్న యూనిట్కి కమాండింగ్ ఆఫీసర్గా వెళ్ళాను. నాది 118 మీడియం రెజిమెంట్ అనమాట. అక్కడ మేము వెళ్ళాము, ఒక వారం రోజులు కాలేదు, వాళ్ళు ఇదేంటి డెజర్ట్స్కి వెళ్ళమన్నారు. అవి మేము ఉన్న ఫార్మేషన్ డ్యూయల్ టాస్క్ ఫార్మేషన్ అంటారు. అంటే మా ప్రైమరీ ఎయిమ్ చైనాకి అగేన్స్ట్, కానీ పరిస్థితులు అట్లా వస్తే మేము వెళ్ళి ఇది పాకిస్తాన్కి అగేన్స్ట్గా ఎక్కడ వాళ్ళు డిప్లాయ్ చేస్తారో అక్కడికి వెళ్ళాలి. దాన్ని ఆపరేషన్ పరాక్రమ్ అన్నారు. అప్పుడు మేము రాత్రికి రాత్రి అన్ని సామాన్ తీసుకొని జల్పాయిగురి, బీనాగుడి అక్కడ ట్రైన్లో ఎక్కించి కంటిన్యూస్గా ట్రావెల్ చేసి జోధ్పూర్లో దిగి బార్డర్ ఇక్కడ డిప్లాయ్మెంట్ ఏరియాస్కి వెళ్ళాము. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దిగిన వెంటనే పాకిస్తాన్ మీద అటాక్ చేయొచ్చు, కానీ రా ఆర్డర్స్ రావాలి, దానికి రెడీగా ఉన్నామన్నమాట. ఇటువంటి ఛాన్సెస్, ఆపర్చునిటీస్ 2-3 వచ్చాయి, కానీ యుద్ధానికి క్రాస్ చేయడానికి, ఫైరింగ్ ఓపెన్ చేయడానికి ఆర్డర్స్ రాలేదు. ఎందుకంటే వాళ్ళ మీద కూడా, ప్రధానమంత్రి మీద కూడా అమెరికా ఒత్తిడి తెస్తుంటుంది, మేము చేస్తున్నాము, మేము సార్ట్అవుట్ చేస్తున్నాము అని చెప్పి. అల్టిమేట్లీ ఏ యుద్ధమైనా కూడా ఎందుకు వెళ్తాము, నేను చెప్పింది మీరు ఒప్పుకోవాలి, మీరంటారు నేను ఒప్పుకోను, దానికి యుద్ధంకి వెళ్తాము. మీది కొంచెం నష్టమవుతుంది, నాది కొంచెం నష్టమవుతుంది, ఎవరిది పై చేయి అయితే ఎవరిది పై చేయి కాదో కింది చెయ్యో వాళ్ళు సరే ఇద్దరు మాట్లాడుకుందాం అంటారు. ఆ మాటల్లో వచ్చేది అది పొలిటికల్ సెటిల్మెంట్. అది ఎవరిదైతే పై చేయి ఉందో వాళ్ళ ఫేవరబుల్గా ఉంటే యుద్ధం గెలిచినట్టు. ఆ పురాణ పాత కాలంలోగా అందరినీ నాశనం చేయడం అది ప్రస్తుత పరిస్థితుల్లో కాదు. అయినా కూడా రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతూనే ఉంది 2 ఏళ్లుగా. ఇటు హమాస్, ఇజ్రాయెల్, హెజ్బుల్లా అది జరుగుతూనే ఉంది, ప్రాణాలు పోతూనే ఉన్నాయి. కాబట్టి ఏది ఎట్లా అవుతుంది అనేది ఎప్పుడు ఎవ్వరూ చెప్పలేరు. ప్రతి ఒక్క పరిస్థితికి రెడీగా ఉండడమే మా ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ ఫోర్సెస్ కర్తవ్యం. ఒక సైనికుడి ఎంత కష్టపడతాడనే దగ్గర కిరసనాయిల్ దగ్గర కట్ అయింది, మనం తర్వాత చైనాకి షిఫ్ట్ అయ్యాం, అది కంటిన్యూ చేయండి సార్. ఆ కిరసనాయిల్ తెచ్చి అది తీసుకురావాలంటే కిందికి వెళ్ళాలి. అది ఎక్కడ దాకా తీయగలరు? ఇది పర్తాపూర్ అని ఒక బేస్ ఉందన్నమాట,
అక్కడ హెలికాప్టర్స్ ఉంటాయి. ఆ హైట్లో హెలికాప్టర్స్ చాలా తక్కువ కేపబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఆల్టిట్యూడ్ పెరిగిన కొద్దీ టేక్ ఆఫ్ చేయడము ల్యాండ్ చేయడము డిఫికల్ట్. ఎటువంటి డిఫికల్టీ అంటే దాన్ని ఆల్ ఆఫ్ వెయిట్ అంటారు. దాంట్లో ఎంత సామాన్ తీసుకెళ్ళగలము, 30 కేజీలు తీసుకెళ్ళగలమా, 100 కేజీలు తీసుకెళ్ళగలమా అని ఉంటుంది. దాంట్లో తీసుకెళ్ళగలం చాలా తక్కువ సామాన్ తీసుకెళ్ళగలం. వీళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇది కుమార్ పోస్ట్ అని, అది కంపెనీ హెడ్ క్వార్టర్స్, ఎక్కడైతే వాళ్ళు డ్రాప్ చేయగలరో అక్కడ డ్రాప్ చేస్తారు. అక్కడ డ్రాప్ చేసినప్పుడు అక్కడి నుంచి పాకిస్తాన్ ఎదురుగుండా, అక్కడ పాకిస్తాన్లో ఉంటారు, మన పోస్ట్ ఏమో ఇక్కడ ఉంది, మనం కిందికి దిగి దాన్ని పికప్ చేసుకొని వెళ్ళాలి. అది తీసుకువెళ్తే అక్కడ మిగతా ఉన్న వాళ్ళకి కిరసనాయిలతోని వేడి నీళ్ళు కానీ టీ కానీ అన్నం వేడి చేసుకోవడం కానీ చేసుకోగలరు. సార్ వాళ్ళకి అక్కడ అవునండి. ఫుడ్ ఎలా వాళ్ళకి అక్కడ? అదే ఫుడ్ అంటే అన్ని దొరకవా అక్కడ? ఏం దొరుకుతాయండి, 1600-1800 ఫీట్ల హైట్లో అక్కడ రోడ్లు లేవు, ఇవి లేవు. ఇది మ్యూల్స్ అంటారు, గుర్రాలు గాడి వీటి మీద మ్యూల్స్ మీద తీసుకెళ్తారు, అవి వెళ్ళవు. ఇది సివిలియన్ పోర్టర్స్ రారు, వీళ్ళు సోల్జర్సే వాళ్ళకి కావాల్సినవి అక్కడి నుంచి తీసుకెళ్ళాలి మోసుకొని. ఆ మోసుకునేది దాంట్లో హై ఆల్టిట్యూడ్లో మనం ఆక్సిజన్ చాలా తక్కువ, మనం 2 అడుగులు వేస్తే ఆయాస పడతాం. కాబట్టి అడుగు తీసి అడుగు పెట్టడానికి కొంచెం మౌంటనీర్స్ చూస్తారు చూడండి, అట్లాంటి పరిస్థితి అన్నమాట. మెల్లిగా తీసివేయాలి, లేకపోతే లంగ్స్లో నీరు లిక్విడ్ చేరిపోయి అది పల్మనరీ ఒడెమా అంటారు, దాంతో అక్కడే చచ్చిపోతారు. సో అటువంటి స్థితిలో మనం ఎప్పుడు అనేది ఏంటంటే సియాచిన్లో ఉండడం కష్టం, అక్కడ బతికుండడమే కష్టం. అన్ని రకాల వెదర్ టెరైన్ చాలా కష్టంగా ఉంటాయి. సో ఇట్లాంటి యాక్టివిటీస్ వాళ్ళు ప్రతిరోజు చేయాల్సిందే. వాళ్ళు తినడానికి అన్ని డీహైడ్రేటెడ్ ఇవి టెండ్ స్టఫ్ ఉంటాయి, దాన్ని వేడి చేసుకోవాలి కదా, అదన్నీ గడ్డకరిచి ఉంటాయి. దాన్ని చేయాలంటే కెరోసిన్ కావాలి, కెరోసిన్తో అది స్టవ్ ఉండాలి. అది లేకపోతే ఇది ఆటోమేటిక్గా కొన్ని స్టవ్స్ ఉంటాయి కర్పూరంతో వెలిగించేవి, దాంతో కొంచెం వేడి చేసుకొని తినాలి. అక్కడ మనం ఏవైతే డైలీ రొటీన్ ఉంటుందో అది ప్రతిదీ కష్టమే. అటువంటి దాంట్లో 3 నెలలు మినిమం ఉండాలి. 3 నెలల తర్వాత వాళ్ళని షిఫ్ట్ చేస్తారు, అప్పుడప్పుడు రీప్లేస్మెంట్ లేకపోతే ఎక్స్టెండ్ చేస్తారు. అటువంటి డిఫికల్ట్ కండిషన్స్ అండి సియాచిన్లో. కరెంట్ సార్ మరి ఏదండి, కరెంట్ ఉండదండి. కరెంట్ అక్కడ మరి రాత్రి అయితే రాత్రే దాంట్లో ఏమీ ఉండదు. టార్చ్ ఉంటే టార్చ్ అని వేసుకోవాలి. టార్చ్ ఎన్నాళ్ళు ఆ బ్యాటరీ ఉంటుంది? అదే కదా సార్, నాకు ఊహించడానికి భయంగా ఉంది అసలు. అర్ధరాత్రి అయిపోతుంది. మరి స్నానం ఉండదు. మరి బాత్రూమ్ ఒక కొండ చర్య ఉంటుంది, ఆ కొండ చర్య మీద కూర్చొని అది కింద ఎక్కడో పడుతుంది. అది కొంచెం అది కూడా తాళ్ళతో పట్టుకోవాలి, లేకపోతే అది ఇక్కడ చేస్తే మనకే కంపు కొడుతుంది. కాబట్టి అది చర్య మీద ఉండి కింద పడే కొన్ని 100 ఫీట్లో 10s ఆఫ్ ఫీట్ అక్కడ కింద చేయాల్సి వస్తుంది. అందుకని అక్కడ చాలా పేరుకుపోతుంది మంచు, కాబట్టి దాంట్లోనే గడ్డగట్టిపోతుంది. అదర్వైజ్ దాన్ని తీయడం, హ్యూమన్ ఎక్స్క్రీటాని వేస్ట్ మెటీరియల్ని తీయడం చాలా కష్టం. దానికి కూడా టెక్నాలజీ కావాలి. అక్కడ ఎవరు వెళ్ళరు. ఇది పోస్ట్కి రీచ్ కావాలంటే అది ఎక్కడైతే మనం అంతా నడుచుకుంటూ వెళ్ళడమే. ఆ నడుచుకోవడానికి 5 రోజులు పట్టచ్చు, కొన్నిసార్లు 7 రోజులు పట్టచ్చు. అటువంటి పరిస్థితులు వెళ్తారు. ఆ మధ్యలోనే ఇది గ్లేషియర్స్ కాబట్టి మంచు హిమపాతం వచ్చేస్తుంది, కొట్టుకుపోతారు. మీరు అది కూడా విని ఉంటారు, కొన్ని టెంట్స్ కొట్టుకుపోయాయని. అవి కొట్టుకుపోయిన తర్వాత ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళని ఎలా వెతకాలో తెలియదు. ఎన్ని రోజులు వెయిట్ చేసి మనిషి మనకు దొరకడానికి ఫిక్స్ అవుతారు? 3-4 ఏళ్ల తర్వాత దొరికాయి శవాలు. అటువంటి పరిస్థితుల్లో ఉండే హ్యాట్స్ ఆఫ్ టు దీస్ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ అండ్ ఆర్మ్ ఫోర్సెస్ పర్సనల్.
ఎవరికన్నా ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వెళ్ళి అక్కడ ఉండమంటే వీళ్ళు వెళ్తారా? ఎవరన్నా సినిమా యాక్టర్లు వెళ్తారా? అది చూపించడానికి వీలవుతుంది కానీ ఉండడానికి వీలు కాదు. వాళ్ళు రియల్ హీరోస్. అబ్సల్యూట్లీ సార్. మన మొత్తం జాతికి, మన సొసైటీకి వాళ్ళు రియల్ హీరోస్. నిజం. అట్లాంటి పరిస్థితుల్లో ఉంటారండి. అది ఒక ఎత్తు. ఇంకో ఎత్తు ఏమో ఎడారుల్లో. ఎడారుల్లో మేము రెండు ఎక్స్ట్రీమ్. అక్కడ -50°C ఉంటే ఇక్కడ +50°C ఉంటుంది. అంత ఎండలో ఏం పెట్టినా కూడా అది ఇది మనం పెనం మీద వేస్తామే, వాళ్ళకి వేడి కావాలి, వీళ్ళకి చల్లదనం కావాలి. వాళ్ళు చల్లదనం కావాలి. నీళ్లుండవు ఎడారిలో, నీళ్లుండవు. ఒక చిన్న లీటర్ బాటిల్ పెట్టుకొని దాంతోపాటు నడిపించాలి. నేను నీళ్ళ రేషనింగ్ చేసేవాడిని. నీళ్ళు ఎంత తాగుతున్నారు అనేది పొద్దున్న ఒక ట్యాంకర్ వస్తే అందరికీ ఇచ్చి 100 మంది ఉంటారు. ఆ 100 మందికి పఖాల్స్ అని వాటర్ కంటైనర్స్ ఉంటాయి. వాటి అన్నింటి ఫిల్ చేసి మళ్ళీ రాత్రికే మళ్ళీ వస్తుంది రీప్లేస్మెంట్. దాంట్లోనే అన్నీ చేసుకోవాలి. బ్రష్, స్నానం అనేది చాలా తక్కువ, అరుదు. వారానికి ఒకసారి చేసుకుంటారు. అట్లా ఉండాలి. అప్పుడు ఎడారుల్లో అన్నం తినాలి అంటే పప్పు ఏదైనా చేసుకుంటే దాన్ని అంటారు శాండ్ స్టామ్ వచ్చేస్తుంది. శాండ్ స్టామ్ వస్తే ఈ అన్నం గిన్నెలో అంత దాంట్లో పడిపోతుంది. దాన్ని ఎలా తినాలి? దాని మీద ఎంత కవర్ చేసినా అన్నీ ఎగిరిపోతాయి. మరి ఎలా సార్ పాపం వాళ్ళకి? అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నామండి. ఆపరేషన్ పరాక్రమ్లో ఇటువంటి పరిస్థితుల్లో బార్మేర్ సెక్టర్లో మేము డిప్లాయ్ అయి ఉన్నాము.